ప్రభునందు ప్రియమైన జయహోజర్లో స్పిరిచువల్ ప్రియటి మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది మనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చదువుతానండి. అతడు ఇంకనూ మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకుని, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టింది. చిన్న ప్రేర్ చేసుకున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దాన్ని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించి కొని ఆడపడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు స్తోత్రం ప్రభా. తండ్రి యేసయ్య, అయినా ఈ ఆదివారం సమయంలో మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి మీ యొక్క ఉచితమైన కృపను బట్టి నా తండ్రి మీకు సన్నిధానంలో నా తండ్రి వేసే వాక్యం వినడానికి ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకు ఎన్నో స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నూరంతగా దీవించి ఆశీర్వదించండి. మాకు ఏ వాక్య భాగ్యత అవసరమైందో ఆ వాక్యాన్ని మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుకుంటారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులుగా మరొకసారి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారండి, ఆయన రూపాంతర కొండ మీదకి ఒక ఎత్తైన పర్వతం మీదకి యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యుల్లో ముగ్గురు ముఖ్యమైన శిష్యులు, పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు, ఈ ముగ్గురిని కూడా ప్రతి ఒక్క సమయంలో కూడా యేసుప్రభు గారితోనే వాళ్ళు ఉంటూ ఉండేవారు అనమాట. అయితే ఇక్కడ రూపాంతరం ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమలకి ఆయన తను అప్పగించుకోవడానికి ఒక 2 వారాల ముందు, ఒక వారం ముందు 2 వారాల ముందు ఆయన ఈ యొక్క రూపాంతరం పొందడం మనం చూస్తున్నామండి. అయితే నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఎత్తైన కొండ మీదకి ఆ ముగ్గురు శిష్యులను కూడా తీసుకుని వెళ్ళటం జరిగిందండి. జరిగినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ రూపాంతరం పొందుకున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ రూపాంతరం పొందుకున్నారండి. అక్కడ ఏంటంటే ఆయన యొక్క ముఖము చాలా ప్రకాశవంతంగా అయిపోయిందండి. తర్వాత ఆ ఏ చాకలు కూడా తెలుపు చేయలేనంత ఆయన వస్త్రాలు దగదగా మెరవడం మనం చూస్తాం. అయితే అక్కడ ఏలియాయు తర్వాత మోషే కూడా యేసుప్రభు గారితో మాట్లాడడం ఆ శిష్యులు విన్నారండి. నా ఏలియా మోషే కూడా యేసుక్రీస్తు ప్రభు గారితో మాట్లాడడం ఆ శిష్యులు విన్నారు. అయితే పేతురు గారు ఏమంటున్నారంటే, పేతురు గారు, యాకోబు, యోహాను గారు ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభు గారు, ఏమండి ఇంకా మేము ఇక్కడ ఉండిపోవడం చాలా మంచిది, ఇక్కడ చాలా శాంతిగా సమాధానంగా ఉంది, ఇక్కడ చాలా క్షేమంగా ఉంది, చాలా నెమ్మదిగా ఉంది ఈ వాతావరణం అంతా. మనం ఇప్పుడు కూడా ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు జనసమూహంలోకి వెళ్తున్నప్పుడు ఆయన తన సువార్తను కొనసాగిస్తున్న సందర్భంలో శాస్త్రులు పరిచయాలు అడుగుడున ఆయన ఇబ్బంది పెడుతూ ఉండేవారనమాట. నా ప్రియమైన సహోదరులారా, అయితే ఇదంతా కూడా ఈ యొక్క శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు గమనించారండి. గమనించి అక్కడ అశాంతి అనేది ఎక్కువగా తాండవిస్తూ ఉండేదన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళకి అందరికీ సమాధానం చెప్పుకుంటూ శాస్త్రులు పరిచయాలకి అండి ఆనాటి మత పెద్దలకి వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూనే తన సువార్తను, తన యొక్క సూచక్రియలు, తన యొక్క రక్షణ కార్యాలు అన్నీ కూడా ఆయన కంప్లీట్గా ఫుల్ఫిల్గా చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తూ ఉండేవారు అనమాట. అయితే అది నచ్చక యేసుక్రీస్తు ప్రభువుని అనేక మంది ఫాలో అవ్వడం చూసి వీళ్ళు శాస్త్రుల పరిచయాలు అసలు చాలా మనశ్శాంతి లేకుండా చేస్తూ కొన్ని సందర్భాలు యేసుక్రీస్తు ప్రభువుని ఇబ్బంది పెట్టడం శిష్యులు ప్రత్యక్షంగా చూశారనమాట. అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువుతో అంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా మనం ఇక్కడ ఉండిపోదాం, ఇక్కడ చాలా చక్కగా ఉంది, మనం ఇక్కడ ఉండిపోదాం. ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క మొహం అంత తేజోమయంగా ఉండడం వాళ్ళు గమనించారు. ఆయన వస్త్రాలు ఎంతో తగతగా మెరుసుకోవడం చూశారు. నా ప్రియమైన సోదరులారా, చాలా మహిమాపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి కనిపించడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, ఆయన మహిమ ఎంతో తేజస్సు సూర్యుని కాంతికి మించి ఉందన్నమాట. సూర్యుని యొక్క కాంతి మించి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, అంటే అప్పుడు ఆ యొక్క మేఘంలోంచి తండ్రి అయిన దేవుడు మాట్లాడాడండి. ఏమని మాట్లాడారంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తన తండ్రి అయిన దేవుడు చెప్పడం మనం చూస్తాం. అంటే ఆయన తన యొక్క సువార్తను, ఆయన ఈ లోకానికి రావడం వచ్చిన యొక్క విశేషం అంతా కూడా ఆయన కంప్లీట్గా నెరవేర్చారండి. ఆయన పర్ఫెక్ట్గా ఆయన నెరవేర్చి ఆయన ఇంకా శ్రమలకి తను తాను అప్పగించుకోవడానికి ఆయన సిద్ధపాటు అవుతున్న సందర్భంలో అనమాట ఇదంతా జరిగింది. నా ప్రియమైన సహోదరులారా, అంటే చూడండి, ఇక్కడ ఏలియా, మోషే కూడా దేవుని యొక్క సహాయం ద్వారా అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు వాళ్ళు కూడా చేశారండి. అయితే ఇశ్రాయేల్ ప్రజలను నడిపించేటప్పుడు మోషే ప్రార్థిస్తే ఏమండి మన్నా కురవటం,
అంటే పూరీలు రావటం, మధురమైన జలాలు వాళ్ళు తాగటం, దాహంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దాహంగా ఉన్నప్పుడు దేవుని దగ్గర ఈ మోషే ప్రార్థించగానే వాళ్ళ యొక్క మధురమైన జలాలు ఇశ్రాయేలు ప్రజలకి అందించడం మనం చూస్తాం. అలాగే ఏలియా కూడా ప్రార్థించగా 3.5 సంవత్సరాల వర్షం కురవకపోవడం, శత్రువుల మీద జయాన్ని పొందుకోవడం, ఇదంతా కూడా ఏలియా కూడా చేయడం మనం చూస్తాం నాకు రీవెన్స్గా. అయితే అందుకు భిన్నంగా యేసుక్రీస్తు ప్రభు వారు అనేకమైన సూచక్రియలు మహత్క్రియలు చేశారండి. ఆయన ఏమండి తల్లి గర్భం నుంచి ఆయన ఉద్భవించిన దేవుడిగా ఉన్నాడు. తండ్రి మనల్ని రక్షించడం కోసం ఆయన తాను రిక్తునిగా చేసుకునే విధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని పశువుల పాటలు చేయటం మనం చూస్తాం. అయితే నాకు వినియోగ యేసుక్రీస్తు ప్రభు వారు తన జీవితం అంతా కూడా మన కోసమైనా స్పెండ్ చేయడం మనం చూస్తాం. అందుకే ఆయన భయంకరమైన శిలువమరణాన్ని పొందుకోవడం, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం, పర్ఫెక్ట్గా అంతా కూడా చేయటం ఇక్కడ మన యొక్క దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. అందుకే ఆయన ఆ యొక్క గొల్గొతా కొండ మీద సమాప్తమైందని చక్కగా కాన్ఫిడెంట్గా చెప్పారు మన దేవుడు. సమాప్తమైనది, ఆ గొల్గొతా కొండ మీద సమాప్తమైనది, తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను అని చాలా వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మాట చెప్పడం మనం చూస్తున్నాం జీవన సోదరులారా. అందుకే ఇక్కడ 2 తిమోతి 4వ అధ్యాయంలో మన యొక్క ఈయన అంటున్నారు, ఎవరు అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఈ రోజుల్లో కల్పనా కథల వైపు చాలా దురద చెవులు గలవారుగా ఉంటున్నారు. అందరూ కూడా వాక్యాన్ని వినేవారు ఆ విధంగా ఉంటారు, బోధించేవారు కూడా కల్పనా కథలే ఎక్కువ చెప్తున్నారండి. వాళ్ళ యొక్క రాబడి కోసం, లేకపోతే వాళ్ళకి ఇష్టమైంది, వాళ్ళకి అనుకూలమైన సువార్తను చెప్పడం చాలామంది దేవుని యొక్క సేవకులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే బాధ్యతను అప్పగించారో ఈ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు అనమాట. నేను నా పరుగును తుదముట్టించాను, నా పరుగును నేను కంప్లీట్గా ఫుల్ఫిల్గా నెరవేర్చాను. అయితే నా కొరకు జీవకిరీటం ఉంచబడి ఉంది, అంటున్నాడండి. నా కొరకు జీవకిరీటం ఉంచబడింది. నాకు తర్వాత ఆ జీవకిరీటాన్ని ఎవరైతే అపేక్షిస్తారో ఆయన జడ్జిమెంట్తో వచ్చినప్పుడు దేవుడు న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పూర్తిగా మన యొక్క రక్షణ కార్యాన్ని ఆయన కంప్లీట్గా ఫుల్ఫిల్ చేశారు. మన పాపాల నిమిత్తం ఆయన సిలువేయబడ్డారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు. అందుకే నేను యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాత్రమే నేను బోధించనర్హుడిగా ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి నేను బోధిస్తాను అని అపోస్తలుడైన పౌలు గారు చక్కగా తన సువార్తను అంతా కూడా చేయడం మనం చూస్తున్నామండి. చేసిన తర్వాత ఆయన ఏమంటారంటే అపోస్తలుడైన పౌలు గారు, ఈ లోకంలో అనేకమైన కిరీటాలు ఉంటాయండి. తర్వాత గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి అదొకలాంటి కిరీటం, తర్వాత సోల్జర్స్కి అదొకలాంటి కిరీటం, రాజులకి ఒక రకమైన కిరీటం, తర్వాత లాస్ట్ వీక్ కూడా మనం చెప్పుకున్నాం క్వీన్ ఎలిజబెత్కి అదొకలాంటి కిరీటం. ఈ కిరీటాలన్నీ కూడా అశాశ్వతమైనవే. కొంతకాలమే వాళ్ళు ధరించారు, తర్వాత లేదండి ప్రియమైన సోదరులారా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మనం మహిమలో ప్రవేశించినప్పుడు ఆయన ప్రధాన దూత శబ్దంతో మనం అందరి దగ్గరికి వచ్చినప్పుడైనా ఎవరైతే నీతిమత్వాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తున్నప్పుడు ఆయన మహిమతో ఆయనతో కొనుక్కోబడినప్పుడు ఆయన ఇచ్చే కిరీటం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుందన్నమాట, శాశ్వతమైన కిరీటంగా ఉంటుందండి. అయితే ఆ కిరీటం కొరకే నేను ఎదురు చూస్తున్నాను. ఇంకెవరైతే ఆ కిరీటం కొరకు అపేక్షతో ఇష్టపూర్వకంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా నాతో పాటుగా కిరీటం వస్తుందని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారండి. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2వ తిమోతి 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట ఉందన్నమాట. ఇక్కడ ఆయన జీవకిరీటం నా కొరకు ఉంచబడింది, నా పరుగు నేను తుదముట్టించానని చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఏదైతే ఆజ్ఞాపించారో మనం సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇవ్వండి, ఇదంతా చెప్పిన ఆయన పూర్తిగా నెరవేర్చారు కనుకే మనకి చెప్పగల సమర్థులుగా ఆయన కంప్లీట్గా మనకు చెప్పారు. మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది చాటి చెప్పే భాగ్యాన్ని మనం దేవుడు మనకు కలిగి ఇచ్చారు కనుక అది కంప్లీట్గా మనం నెరవేర్చి తప్పని దేవుని యొక్క సువార్తను అనేక మంది చాటి చెప్పే వరకు మనం ఉండాలండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన ప్రధాన దూత శబ్దంతో మేఘారుడే వచ్చినప్పుడు మనం అందరం కూడా సంతోషంతో ఆయన ఎదుర్కొంటాము. ఆయన ద్వారా మనం జీవకిరీటాన్ని పొందుకుంటామండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు ట్రాన్స్ఫిగరేషన్ ఏ విధంగా అయితే
ఆయన రూపాంతరాన్ని పొందుకున్నారో అట్టి రూపాంతరం మనం కూడా పొందుకుంటాము. అది తెలుసుకున్నారా? యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే ఈ యొక్క మత్తయి సువార్త 17వ అధ్యాయము 2-5 మనం మాట చదువుతామండి. అప్పుడు ఏమేసుకుంటారా? యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే రూపాంతరం పొందుకున్నారో అట్టి రూపాంతరాన్ని మనం కూడా పొందుకోగలుగుతాం. ఇప్పుడండి ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే నీతిమత్వాన్ని ధరించుకుని ఏమంటే పరిశుద్ధతను ధరించుకుని యేసుక్రీస్తు ప్రభు వారిని పోలి మనం నడుచుకున్నప్పుడు ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనం కూడా రూపాంతరం పొందుకుని మహిమతో ఆయనతో మనం మహిమలో ప్రవేశిస్తామండి. ప్రవేశించినప్పుడు మనం కూడా ఆయన ఎట్టి మహిమనైతే కలిగి ఉన్నారో ఆ మహిమను మనకు కూడా వారసత్వంగా అయినా మనకు ఇస్తారండి. మన దేవుని సంతానం తండ్రి, మంచి తండ్రి తన బిడ్డలను ఆస్తికర్తలుగా చేస్తాడంట. అందుకే మనం ఇప్పుడు కూడా మంచి మాటను అనేక మందికి చెప్తామండి. ఆ మంచి మాట వారి యొక్క హృదయాల్లో చక్కగా ఒక మంచి క్రియను ఏర్పాటు చేసి వాళ్ళ ప్రభువుని వారి నోటితో ఒప్పుకుంటారు. మన పాపులు మన సంగతి మనం ఒప్పుకుంటాం. తండ్రి, నేను పాపం ప్రభు, నన్ను క్షమించు, ఇప్పుడు కూడా నేను మంచిగా జీవించేలాగా నాకు సహాయం చేయి అని మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు తండ్రి జీవకిరీటాన్ని మనకి ఉంచుతారండి. తండ్రి అయిన దేవుడు మన జీవకిరీటాన్ని ఉంచుతాడు. అపోస్తలుడైన పౌలు గారు ఏదైతే ఆయన గట్టిగా చేపట్టుకున్నాడంట, నా పరుగును తొలముటించండి, నా కొరకు జీవకిరీటం దాచి ఉంచబడింది. ఎవరైతే నేను ఎలా అయితే ఎదురు చూస్తున్నానో జీవకిరీటం కోసం, ఎవరైతే నా వల్లే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా యేసుక్రీస్తు ప్రభు న్యాయాధిపతిగా వచ్చినప్పుడు ఆయన జీవకిరీటంగా ఇవ్వబోతున్నారు. అందుకే నా ప్రియమైన చాలాసార్లు మనం ఈ మాట చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ఏదైతే మహిమ ఉందో, ఏదైతే పర్లోక రాజ్యం ఉందో అది మనకే కూడా వారసత్వంగా ఆయన అనుగ్రహించబోతున్నారండి. అందుకే మనం ఏం చేయాలంటే ఇప్పుడు కూడా మంచితనాన్ని, మానవత్వాన్ని, శాంతిని, సమాధానాన్ని ఇప్పుడు కూడా మనం కలిగి ఉండే వరకు ఉండాలండి. పొరుగు వారికి మనం ఏది కూడా ఆశించకుండా ఉండాలండి. ప్రేమించకూడదా? ఇప్పుడు కూడా ఎదటి వారిని మనం ఇబ్బంది పెట్టే వరకు మనం ఉండకూడదండి. వాని క్రియలు చెప్పిన నా దగ్గర జీతం ఉంది, ఆ జీతాన్ని పట్టుకుని వస్తారండి ఆయన. అందుకే ఇప్పుడు కూడా నాకు ప్రేమించకూడదా? ఇప్పుడు కూడా ఎదటి వారికి మనం మంచి చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క రూపాంతరంగా పొందినప్పుడు, ఆయన ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత రూపాంతరం పొందుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రిని దేవుడు ఏమంటున్నారండి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని చెప్తున్నారు. ప్రియమైన మనం చూసి కూడా తండ్రి అయిన దేవుడు, వీరు నా ప్రియమైన కుమార్తెలు, వీరు నా ప్రియమైన కుమారులు, వీరు ఎందుకు మీరు ఆనందించండి అని ఒక మాట మన గురించి తండ్రి చెప్పులాగిన మన యొక్క మనసులని భద్రపరుచుకుని, ఏమండి మన యొక్క మాటలను భద్రపరుచుకుని అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని జీవించలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి కాపాడినకండి. ఈ వాక్యం వింటున్న మీ అందరినీ కూడా దేవుడు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఆత్మీయమైన జ్ఞానంతో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.